హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు అకిస్ ఏఆర్కే యూట్యూబ్ ఛానల్. సో మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక రెండు విషయాలు మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి భయం, రెండోది వచ్చేసి భక్తి. సో రెండు పాము గురించే. సో భయం అంటే మీకు అందరికీ తెలుసు, పాము అంటే అందరూ భయపడతారు. సో నేను కూడా ఎందుకు భయపడతామంటే, పాము కాటేసింది అనుకోండి, మ్యాక్సిమం 99% బ్రతకడం చాలా కష్టం. సో అందుకే పామును చూడగానే మనం చాలా దూరంగా పారిపోతాం. ఈ ప్రకృతిలో విషపూరితమైన జీవుల్లో ఈ పాము ఒకటి. సో సెకండ్ వన్ ఏంటంటే భక్తి. సో మనం పాముని ఎంత భయపడతామో అంత భక్తితో చూస్తాం, పూజిస్తాం కూడా. నాగదేవతగా మనం పూజిస్తాం. సో నాగ చవితి రోజున దాని పుట్టలో గుడ్డు పెట్టడం, పాలు పోయడం అని చేస్తాం. సో భయంతో భక్తితో రెండు కూడా ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే, శివుడి మెడలో పాము ఎందుకు ఉంటుంది? సో శివుడు ఒక భయహారి, అంటే భయాన్ని జయించేవాడని అర్థం. భయాన్ని జయించడం అనేది చాలా కష్టం. భయాన్ని కూడా జయించేవాడంటే శివుడు ఒక్కడే. అందుకే అతని మెడలో సో పాము అనేది ఉంటుంది. సో ఇంకో పాయింట్ ఏంటంటే, పురాణాల్లో సముద్రం అంతా విషపూరితమైనప్పుడు శివుడు ఆ విషాన్ని తాగి తన కంఠంలో ఆపుకున్నాడు. సో అందుకే విషాన్ని ఆపగలిగేంత శక్తి గలవాడని సూచించడానికే శివుడి యొక్క కంఠంలో పాము ఉంటుంది. సో ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకుముందు ఇంకో విషయం ఏంటంటే, మీరు తమిళలో చూసినట్టు ఈ పాములు జత కట్టడం అనేది చాలా రేర్గా కనిపిస్తూ ఉంటుంది. పాముల్ని చూడడం సాధారణంగా చూస్తుంటాము, అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇలా జత కట్టడం అనేది రేర్. సో రీసెంట్గానే మహాశివరాత్రి జరిగింది. దాని నెక్స్ట్ డేనే ఇది సో ఇలా జరగడం. సో పాముకి శివుడికి సంబంధం ఉంది కనుక ఇలాంటి ఒక అదృశ్యం అనేది జరుగుతూ ఉంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. మా ఊరు పిల్లలైతే చాలా దూరంగా నిల్చొని చూస్తున్నారు. సో నేనైతే దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేశా. సో వీడియో కోసం నాకు కూడా భయం వేస్తుంది, కానీ ధైర్యం చేసి కొంచెం దగ్గరికి వెళ్ళి తీస్తున్నాను. సో సాధారణంగా ఇలాగా రేర్గా జరుగుతూ ఉంటుంది, ఇలా రెండు పాములు జత కట్టడం అనేది. సో చూసారు కదా ఆ రెండు ఎలా జత కడుతున్నాయో. సో ఈ రెండు ఆడ మగ అయి ఉండొచ్చు, లేదా రెండు మగ పాములు అయి ఉండొచ్చు. సో మగ పాములు రెండైతే అవి ఒక ఆడపాము కోసం సో ఒకటికొకటి అంటే గొడవ పడుతుంటాయి. సో ఆడ మగ పాము అయితే అది ఆడపాముతో కలవడం కోసం సో దాని యొక్క తోకలతో అలా చుట్టుకుంటాయి అన్నమాట. సో చాలాసేపటి నుంచి ఇవి అక్కడే సో ఆడుకుంటుండే. కొంచెం ధైర్యం చేసి నేనైతే దగ్గరికి వెళ్ళి తీశాను. కొంచెం జూమ్ చేస్తున్నాను, అందుకే సరిగ్గా కనిపించకపోవచ్చు వీడియోలో. బట్ చాలా భయం వేసింది నాకు. యాక్చువల్లీ నా మీదకి వచ్చేస్తుందేమో అని మొబైల్ ఎక్కడ విసిరేసి పడిపోతాను అనుకుని కొంచెం భయంతోనే వీడియో తీస్తున్నాను. సో చూసారా? సో నాకైతే తెలిసి రెండు ఫైటింగ్ అవుతున్నాయి అనుకుంటున్నాను నేనైతే. సో ఒకటికొకటి
దాడి అనేది చేసుకుంటున్నాయి అనిపిస్తుంది. సో మీకేమనిపిస్తుందో కామెంట్లో రాయండి. ఆల్మోస్ట్ ఇది ఒక 1 అవర్ వరకు అక్కడే ఫైటింగ్ చేసుకున్నారండి. సో కాకపోతే నేను కొంచెం వీడియోని ఫాస్ట్ అండ్ ట్రిమ్ చేశాను, లెంత్ అయిపోద్ది కదా అందుకని. సో కొంచెం దగ్గరికి వెళ్ళి తీసాను. సో నాకు భయంగా ఉంది, కానీ బాబాయ్ వీళ్ళంతా ఏదో విచిత్రంగా ఏదో సర్కస్ చూసినట్టు చూస్తున్నారు. వీళ్ళకి మంచి మూడు తేసొస్తుంది గురు. చివరికైతే అవి రెండు కూడా గమనిస్తున్నాయి, చూస్తున్నారని. సో లాజైపోయి అవి గమనించే అందుకే కొంచెం ఆగాయి. ఎంత ఉన్నాయో అవి, అమ్మో! ఇవి కానీ కాటేస్తే ఇంకా బ్రతకడం కష్టం. సేమ్ వైట్ पर आसे కదా సేమ్ టైం ఒక టొంకబాక ట్రై కొలా కుంటి కూడా. నాకు అసలే గుండె దడదడ కొట్టుకుంటుంది. అయినా సరే కొంచెం దగ్గరికి వెళ్ళి వీడియో తీసాను. టొంకబాక ట్రై కొలా. సో చివరికి అవి ఇంకొక ఫైట్ వేయగల చూస్తున్నారని గమనించి వెళ్ళిపోతున్నాయి. సో ఫస్ట్ ఒకటి వెళ్ళింది, అక్కడ ఏదో దూరిపోయింది. అక్కడ బీలసకి ఇంకోటి వెతుకుతుంది, అది ఎటు వెళ్ళిందని. సో అది కూడా చివరికి వెళ్ళిపోయింది, అటు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయింది. సో మీరైతే కొంచెం జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. నేను జస్ట్ ఇది చూపిద్దామని తీసాను, నాకు ఆల్మోస్ట్ భయం వేసింది అబ్బా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఆకిస్ ఏఆర్కే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి.